నేనున్న ఆఫ్రికాలోని ఈ జిబోటి దేశానికి సెలవు. ఇప్పుడు నా ప్రయాణం మొదలైంది సొమాలియా ల్యాండ్ అనే దేశానికి. ఈ సొమాలియా ల్యాండ్ దేశానికి వెళ్ళడానికి మన భారతీయులకైతే ముందుగానే వీసా అయితే తీసుకోవాలి. 2 ఆప్షన్లు అయితే ఉన్నాయి. ఒకటి ఈ వీసా ఆన్లైన్లో అప్లై చేసుకునేది, దాని యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. రెండోది ఈ సొమాలియా ల్యాండ్ దేశానికి జిబోటి మరియు ఇథియోపియా 2 దేశాలు బోర్డర్లు ఉన్నాయి కాబట్టి ఆ 2 దేశాల్లో కూడా ఎంబసీలు ఉంటాయండి. అక్కడికి వెళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఈ జిబోటిలో ఎంబసీ ఉంటే మన ముని అన్నయ్య తీసుకొచ్చి దగ్గరుండి వీసా అప్లై అయితే చేయించారు. కేవలం 1 రోజు వ్యవధిలోనే నాకు వీసా అయితే పాస్పోర్ట్లో స్టాంప్ వేసి ఇచ్చేశారు. ఈ విధంగా అయితే ఉంది. దీనికి కావాల్సిన డాక్యుమెంట్లు, నేను సొమాలియా ల్యాండ్ వెళ్తున్నా కదా, అక్కడికి వెళ్తున్నట్టు ఫ్లైట్ టికెట్, మళ్ళీ ఆ దేశం విడిచి వెళ్తున్నట్టుగా రిటర్న్ ఫ్లైట్ టికెట్, అలాగే ఆ దేశంలో ఉంటున్నట్టుగా హోటల్ బుకింగ్లు, నా పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, వీటిలన్నిటితో పాటు నా పాస్పోర్ట్ ఒక $60 అమౌంట్ ఇస్తే ఆ 2 రోజే వీసా అయితే ఇచ్చేశారు. చాలా తేలిగ్గా వచ్చిందండి వీసా అయితే. థ్యాంక్ యూ సో మచ్ భయ్య, రవి భయ్య. థ్యాంక్ యూ సో మచ్ సంజీవ్ భయ్య. అండ్ అలాగే మన ముని భయ్య చేసిన సహాయం అంతా ఇంత కదండి. దాదాపుగా 2 వారాలు ఇక్కడ ఉన్నాను. ఎన్ని వీడియోలు చేశాను? ఒక 4 వీడియోలో చేశాను. ఇక్కడ జిబోటి దేశంలో 4 వీడియోలు కూడా చాలా కష్టపడి తీయడం జరిగింది. సో ఇక్కడ అందరికి అదేంటో కానీ మమ్మల్ని వీడియో తీయొద్దు అంటారు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళిపోయి నేను, పోలీసు ఉంటాడండి, రోడ్డు తీసుకుంటే వెళ్తాను, ఎందుకు వీడియో తీస్తున్నావు అని చెప్పి ఫోన్ లాక్కుంటాడు. అదొక పెద్ద సాగు. ఇంకెళ్తా మాట్లాడుకుందాం లేవి. ఒక ఇండియను మంచి సపోర్ట్ అయితే ఉంటుంది. రవి భయ్య అనే మనల్ని ఎయిర్పోర్ట్ దగ్గర దింపుతున్నారు. వెళ్ళేదారిలో మన శ్రవణ్ భయ్య అని చాలా హెల్ప్ చేశారు, మన తెలుగు ఆయన కలిసేసి వెళ్ళిపోదాం. మొత్తానికి మనోడిని కలిసేసా. జాగ్రత్త బ్రో, మీరు జాగ్రత్త. చాలా సపోర్ట్ ఇచ్చారు, ఎప్పటికీ మర్చిపోవాలని గుర్తుపెట్టుకుంటాను. మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్, టేక్ కేర్, ఓకేనా? సేఫ్ జర్నీ. ఓకే, సొమాలియాకి వెళ్తున్నావు నెక్స్ట్, సో అక్కడ కొంచెం సేఫ్గా ఉండు, జాగ్రత్తగా ఉండు. సో కరెంట్ సిచ్యువేషన్ కొంచెం బాగాలేదు అక్కడ. మీరు జాగ్రత్త. షూర్ ఎట్లా కుట్లా వెళ్ళిపోతా, మనల్ని అంతా నడిపించేది దేవుడు. అదే అంతే. జాగ్రత్త. బాయ్ బ్రో, జాగ్రత్త. షూర్. ఇది ఇమ్యూనిటీ యాక్టివ్ ఇది, ఓకేనా? డైలీ ఒకటి తీసుకుంటే కొంచెం ఎనర్జీగా ఉంటుంది అక్కడ, టైర్డ్నెస్ ఉండకుండా, ఓకేనా? నువ్వు చాలా వాక్ చేస్తావు, చాలా ప్లేసెస్ చూడాలి కాబట్టి ఇది నీకు ఒక స్టామినాని బూస్ట్ చేస్తుంది. తర్వాత థ్యాంక్ యూ సో మచ్ బ్రో. టేక్ కేర్ రామ్. ఇదే అండి జిబోటి ఎయిర్పోర్టు, చాలా చిన్నది. అక్కడి నుంచి ఇక్కడ వరకే. ఇంకా మనం అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది అన్నట్టుంది నా పరిస్థితి. అసలు ఏం జరిగిందో తెలియాలంటే మీకు ముందుగా ఈ సొమాలియా ల్యాండ్ గురించి తెలియాలి. ఈ సొమాలియా ల్యాండ్ అనేది సొమాలియా అనే దేశంలో ఒక భాగం. 1991 మే 18వ తారీఖున సొమాలియా ల్యాండ్ అని మీరు మ్యాప్లో చూస్తున్న భాగాన్ని సెల్ఫ్గా ఒక దేశంగా ప్రకటించుకున్నారండి, సొమాలియా ల్యాండ్ అని చెప్పి. కానీ ఇంటర్నేషనల్గా చూసుకుంటే ప్రపంచం అయితే గుర్తించలేదు, వాళ్ళుగా ఇది ఒక దేశం అని చెప్పి ప్రకటించుకున్నారు. మీకు ఇంకా తేలిగ్గా అర్థం అవ్వాలంటే పాకిస్తాన్లో బలోచిస్తాన్ అనే ఒక ప్రాంతం ఉంది కదా, అక్కడ ప్రజలు దాన్ని ఒక దేశం అన్నట్టు ప్రకటించుకున్నారు. అలాగే ఈ సొమాలియాలో సొమాలియా ల్యాండ్ అని వీళ్ళు ఒక దేశంగా ప్రకటించుకున్నారు. ఇప్పుడు ఈ దేశం కాని దేశం సొమాలియా ల్యాండ్ గురించి ఒక చిన్న క్లారిటీ అయితే వచ్చింది మనకి. నాకేంటంటే బోర్డింగ్ పాస్ అయితే ఇవ్వలేదండి. ఎందుకు అని అడిగితే మీ దగ్గర ఉన్న వీసా అనేది వ్యాలిడ్ వీసా కాదండి అన్నారు. అదేంటి, నేను ఎంబసీలోనే అప్లై చేశా కదా అంటే, కాదు, మీరు సొమాలియా ల్యాండ్ వెళ్ళాలంటే ఈటీఏ ఆర్ ఈ వీసా రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి మీ దగ్గర, దీంతో అయితే మీరు వెళ్ళడం కుదరదు అన్నారు. నా దగ్గర రిటర్న్ ఫ్లైట్ టికెట్ ఉంది, హోటల్ బుకింగ్ ఉంది, $60 ఇచ్చి ఆ దేశం కానీ దేశం సొమాలియా ల్యాండ్ ఎంబసీలో వీసా కూడా అప్లై చేశాను. సరే, ఇంకా నేనైతే నాకు బాగా కోపం వచ్చిందండి. ఎందుకంటే అప్పటికి ఫ్లైట్ టికెట్లు, హోటల్ బుకింగ్ ఇవన్నీ బుక్ చేసుకొని ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళడం అంటే సరే, డైరెక్ట్గా నేను ఇంకా ఎంబసీకి అయితే వెళ్ళిపోయాను. ఎంబసీకి వెళ్ళిపోతే ఎంబసీ అనేది క్లోజ్ చేసి ఉంది. నాకేం అర్థం కాల, ఏంట్రా ఇది అని అనుకున్నా. తర్వాత అక్కడ కొంతమందిని అడిగితే ఎంబసీ షట్ డౌన్ అయిపోయింది అన్నారు. ఓహో, ఆ ఎంబసీ షట్ డౌన్ అయిపోయింది, అందుకే వాళ్ళు ఇచ్చిన వీసా కూడా వీళ్ళు ఎలో చేయట్లేదని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది. ఇంకా ఈ వీసా అప్లై చేద్దామంటే సొమాలియా ల్యాండ్ ఈ వీసా అనేది చూపించట్లా వెబ్సైట్ అప్లై చేయడానికి. మనం ఈ వీసా అప్లై చేయాలంటే సొమాలియా దేశం ఈ వీసా అయితే అప్లై చేయాలి. ఈ సొమాలియా మరి ఈ వీసా అప్లై చేసేసి ఒక 2-3 రోజుల్లో వస్తుంది, తర్వాత వెళ్దామా అని అనుకుంటే మళ్ళీ ఫ్లైట్ టికెట్లు బుక్ చేయాలి. ఇంకోటి, సొమాలియా దేశం అనేది ఒక ప్రమాదకరమైన దేశాల్లో ఒక దేశం. ఆ దేశం ఒక్కసారి విజిట్ చేసి మన పాస్పోర్ట్లో స్టాంప్ పడింది అనుకోండి, ఏదో ఈ వీసా అప్లై చేసినా చాలు, నా పాస్పోర్ట్లో రికార్డ్ ఉంటుంది. దానివల్ల రాబోయే రోజుల్లో పెద్ద దేశాలు ఏమైనా అప్లై చేసినప్పుడు వీసా సంబంధిత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఆ దేశం వీసాలు కూడా రాకపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా ఇదంతా కాదులే, ఈ సొమాలియా ల్యాండ్ అనేది ఈసారికి స్కిప్ చేసేస్తున్నాను.
ఈ జిబోటి దేశం నుంచి ఏ దేశం వెళ్ళాలన్నా కానీ 30,000 రూపాయల పైనే ఉంది ఫ్లైట్ టికెట్. కాబట్టి ఇప్పుడు నాకున్న ఒకటే ఆప్షను ఈ జిబోటి దేశం నుంచి బై ట్రైను ఇథియోపియా దేశానికి వెళ్ళిపోతాను. ఇథియోపియా దేశం వెళ్ళి అక్కడ కొన్ని వీడియోలు అయితే కవర్ చేసుకొని అక్కడ నుంచి నా తిరుగు ప్రయాణం ఎక్కడికి ఏంటనేది డిసైడ్ అవుతాను. మన రైలు వచ్చేసి ఇక్కడ నుంచి 8 గంటలకి, అంటే మనం 6ంటికి అక్కడ ఉండాలి. అందుకే 5:30కే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాము. ముని అన్నయ్య వాళ్ళ ఫ్రెండే ఇంకా మనల్ని అయితే రైల్వే స్టేషన్ దగ్గరికి తీసుకొని వెళ్తున్నారు. అలాగే మనకి ఎన్ని రోజులు సపోర్ట్ ఇచ్చిన శ్రవణ్ బ్రో కూడా మనల్ని దింపడానికి వస్తున్నారు. నిజంగా ఏదో సపోర్ట్ ఇవ్వడం వేరు, అలా చివరి వరకు మనకు కూడా ఉండడం వేరు. ఇక రైల్వే స్టేషన్ ఈ విధంగా ఉంటుంది. బయట నుంచి స్టేషన్ లోపల ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు దూరంగా పోలీస్ అని కనపడుతుంది కదా, దాంట్లోనే మన పాస్పోర్ట్లో స్టాంప్ వేస్తారు, అదే ఇమిగ్రేషన్. ఇంకా ఇక్కడ నుంచి మనం వెళ్తున్న ఊరు 400 కిలోమీటర్లు, ఇథియోపియాలోని దీరేదవా అండి. మన ట్రైన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇదే ట్రైన్లో మనం ఇథియోపియా నుంచి ఈ జిబోటి దేశానికి వచ్చాము. ఆ పూర్తి వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అది చూడండి, ఒక క్లారిటీ వస్తుంది రైల్వే జర్నీ గురించి. ఇదే ట్రైన్లో మళ్ళీ ఇప్పుడు ఈ జిబోటి నుంచి ఇథియోపియాకి అయితే వెళ్తున్నాం. ఇంకా ఈ జిబోటి దేశంలో ఇమిగ్రేషన్ మొత్తం చాలా స్మూత్గా అయిపోయింది. ఇథియోపియా దేశానికి మన భారతీయులకైతే వీసా కావాలి. మనం బై ఎయిర్పోర్ట్లో వెళ్ళి తీసుకున్నాం అంటే వీసా అనే రెవల్ ఇస్తారండి. లేదు మనం ఇలా ట్రైన్లో కానీ కార్లో కానివ్వండి బస్సులో కానివ్వండి వెళ్ళే పని అయితే ఈ వీసా అనేది అప్లై చేసుకోవాలి. ఇథియోపియన్ వెబ్సైట్కి వెళ్ళిపోయి ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. $60 అయితే ఛార్జ్ చేస్తున్నారండి. అప్లై చేసిన గంట లోపలే మనకి ఈ వీసా అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా ఉంటుంది. అది అక్కడ ఇమిగ్రేషన్లో చూపించేసామంటే జిబోటిలో ఎగ్జిట్ స్టాంప్ కొట్టేసి ఇంకా మనం ట్రైన్ ఎక్కేసి డైరెక్ట్గా ఇథియోపియా ఇమిగ్రేషన్ అయితే క్రాస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైలు ప్రయాణం ఎందుకు చేయాలంటే బడ్జెట్ సంగతి పక్కన పెడితే వెళ్ళేదారిలో లొకేషన్లు అండి నిజంగా చాలా అద్భుతంగా ఉంటాయి. కాసేపు మంచి మ్యూజిక్ వేస్తున్నాను, చూసేసేయండి. ఈ రైలు లోపల మొత్తం కూడా ఇలాగే ఉంటాయి సీట్లు, వేరే క్లాసులు ఏం లేవు, మొత్తం జనరల్ క్లాసే. ఈ ట్రైను రోజు మార్చి రోజు ఇథియోపియా నుంచి జిబోటి నుంచి మళ్ళీ ఇథియోపియాకి రన్ చేస్తారు. కాబట్టి స్టాఫ్ అంతా కూడా ఒకళ్ళే ఉంటారు. మనల్ని గుర్తుపట్టారండి, పోయినసారి మన వీడియోలో కూడా ఉంటారు వీళ్ళే. అలాగే ఈ రైల్వే స్టేషన్లో మొత్తం కూడా కట్టింది చైనా వాళ్ళు అంటండి. ఈ రైలు కూడా చైనా మేడే అంట. మొత్తానికి ఇమిగ్రేషన్ దాటుకొని వచ్చేసానండి. వెల్కమ్ టు ఇథియోపియా. ఇప్పుడు మనం ఉన్నాం దీరేదవా అనే ఊర్లో అండి. ఇథియోపియాలోనే 2వ అతిపెద్ద నగరం. ఇక్కడ నుంచి అడిస్ అబాబా ఈ దేశ రాజధాని ఒక 400-500 కిలోమీటర్లో ఉంది. సో ఇక్కడ కొన్ని కవర్ చేయాల్సిన ప్లేస్లు ఉన్నాయి, అవి కవర్ చేసుకొని మళ్ళీ అక్కడ రాజధానికి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ ఒక బస్ సర్వీస్ కూడా లేదు. అన్నట్టు నా ఇమిగ్రేషన్ ఎలా జరిగిందో చెప్పాలి. నేను ఇక్కడ మన భారతీయులండి సాధారణంగా జిబోటి నుంచి ఇక్కడ నుంచి జిబోటి వెళ్ళడం కానీ జిబోటి నుంచి ఇక్కడికి రావడం కానీ ఎవరు చేయరు, ఫ్లైట్లు ఎక్కే వెళ్తారు. అలాంటిది ఇప్పుడు వచ్చా కదండి భారతీయుడిని జిబోటి దేశం నుంచి, కాబట్టి నన్ను ఒక్కడిని కొంచెం పక్కకి తీసుకెళ్ళి నా వీసా నా పాస్పోర్టు చాలాసేపు క్రాస్ చెక్ అయితే చేశారండి. మొత్తం చెక్ చేసి హోటల్ బుకింగ్ ఉందా అని అడిగారు. సో ఉందని చెప్పాను. ఇంకా చూపించాను కూడా అడగలేదు. సో అట్లా చెప్పంగానే ఉందని చెప్పంగానే ఇంకా స్టాంప్ వేసేసి పంపించేశారు. తర్వాత నా బ్యాగ్ ఏదైతే ఉంటుందో, మరి విదేశీయుండి కదండి, మొత్తం చెక్ చేశారు నా బ్యాగ్ అదంతా కూడా. ప్రతి జిప్పు ప్రతిదీ మొత్తం ఓపెన్ చేసి చెక్ చేశారు. అందరికేమో టకటక ఓపెన్ చేసి పంపించేశారు. ఏం లేదు, నా బ్యాగ్ నిండా ఆల్మోస్ట్ ఒక 60% ఎలక్ట్రానిక్సే ఉంటాయి. చూసి మొత్తం అసలు ఏమేమి ఉన్నాయో ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. అసలు కెమెరాలు అయినా ఎప్పుడు చూసుంటారు కావాలా తక్కువ. నాకే అసలు ఈ దరిద్రం ఏంటంటే అండి, ఈ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఈ ద్రేడ్వా ఊర్లో ఉన్నట్టే ఇక్కడ నుంచి ఒక 7-8 కిలోమీటర్లు ఉంటుంది సిటీ. అక్కడికి వెళ్ళి నాకు హోటల్ ఎక్కడ చూసుకోవాలి ఏంటో కూడా తెలియదు. ఈ ఆటో భయ్య అని అడిగితే ఈయన ఇంకా డౌన్ టౌన్లో దింపుతా అన్నాడు తీసుకెళ్ళి.
మొత్తానికి హోటల్ రూమ్ అయితే తీసుకున్నాం. 800 పడింది. పర్లేదు, తక్కువ రేట్లే. రూమ్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఏమైనా తినాలండి, ఆకలి వేస్తుంది. వెళ్ళి పొద్దున్న నుంచి ఏం తినలా, ఆ జిబోటి నుంచి బయలుదేరిన దగ్గర నుంచి. ఈ వీడియోలో ఎక్కువ వాయిస్ ఓవర్ వేయడానికి కూడా అదే కారణం. థ్యాంక్ యూ బ్రో. అడిగితే చెప్పాడు ఎక్కడ దొరికిద్దో ఫుడ్. ఈరోజు ఇక్కడ సెలవంట, అందరూ ఇళ్ళల్లో ఉండి మాంసమే తింటారంట. హే బ్రో, ఇంజేరా షీరో. ఓ, ఈజ్ దట్ ఓపెన్? ఓపెన్ చేసే ఉందా? ఓకే. అబ్బా, చాలా రోజులు అవుతుందండి ఇథియోపియాలో ఇంజేరా అని ఒకటి ఉంటుంది కదా, అది తిని. రెండు రోజుల తరువాత నిన్నంతా కూడా రెస్ట్ తీసుకున్నానండి. ఎందుకంటే మొన్న రైలు ప్రయాణంలో ఏమీ తినకుండా ఉదయాన్నే 5:30కి బయలుదేరి దాదాపుగా 4:30 వరకు ఏం తినలా. బాగా ఎఫెక్ట్ కొట్టేసింది. బాగా వేడి చేసి ఇంకా నిన్నంతా రెస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు నా ప్రయాణం, ఇప్పుడు నేను ఇథియోపియాలోనే 2వ అతి పెద్ద నగరంలో ఉన్నా కదా. ఈ ఊరి పేరు ధీరేదవా. ఇక్కడ వాళ్ళు ద్రేడ్వా అంటారు. ఈ సిటీ అట్లా కవర్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఇంకో ఊరు ఉంది, ఆ ఊరు వెళ్ళి ఈ వీడియో అయితే ఎండ్ చేస్తాను. ఈ ద్రేడ్వా ఊర్లో అండి మన సైడ్లో సిమెంట్ రోడ్లు ఇట్లా ఏం లేవు. ఎక్కడ చూసుకున్నా ఇదిగోండి ఈ టైపు మొత్తం స్టోన్ రోడ్లే. ఈ ఎక్కడుందనో తెలీదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఫస్ట్ అయితే ఆకలేస్తుంది. ఇథియోపియా అంటే గుర్తుకొచ్చేదే ఇంజేరా. ఇట్లా పెద్ద పెద్ద హోటళ్ళు ఉంటాయండి తినాలంటే, బాగా రేట్లు ఎక్కువ. కాబట్టి చిన్న కాకా హోటల్ ఏదైనా ఎత్తుకుందాం. ఇథియోపియాలో ఇట్లా రోడ్ సైడే కాఫీ పెట్టేసి అమ్మేస్తారండి. దీన్ని ఇక్కడ బూనా అంటారు. మీకు గత ఇథియోపియా వీడియోలో కూడా చూపించాను. నో షుగర్. పంచదార వేసేస్తారు, మనం వద్దని చెప్పాలా. సో ఇంకా బ్లాక్ కాఫీ భలే ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళు చాలా ఆర్గానిక్గా చేస్తారు. ఇవి ఉన్నాయి కదా, ఈ గింజలన్నీ కూడా బొగ్గుల్లో కాల్చి ఇంకా కాఫీ బీన్స్ అయ్యి వీటి నుంచి చేస్తారు. ఎట్లాగా కాలిపోతుంది. ఓకే, వావ్, ఇట్స్ ఓకే సార్. వీడియో చాలా రోజులు అవుతుంది కాఫీ తాగి, చేదుగా ఉంది. కానీ భలే ఉంటుందండి. మన సైడ్ కాఫీలతో పోల్చుకుంటే ఇక్కడ దొరికే కాఫీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా తాజాగా ఉంటుంది. ఇథియోపియా దేశంలో బ్లాక్ కాఫీ ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళు బాగా ఇష్టపడతారు. నైస్ కాఫీ. మొత్తం కూడా చూస్తున్నారు కదా, వాళ్ళు బొగ్గుల మీదే చేస్తారు ఇదంతా. కాఫీ ఎంత ఉంటుంది? చూద్దాం ఆవిడ చిల్లర ఎంత ఇస్తుందో చూద్దాము. ఎందుకంటే కాఫీ రేటు తెలియాలి మనకి. ఆవిడ చిల్లర ఇవ్వగానే ఆవిడకే ఇచ్చేద్దాం. ఆ చిల్లర కూడా ఎలా ఫీల్ అవుతుందో ఏంటో. ఎంత అండి? నేను ఇచ్చింది ఒక 100 బిర్రులు, అంటే మన డబ్బుల్లో ఒక 60 రూపాయలు వేసుకోండి. చాలా తక్కువ రేట్లు ఇక్కడ అన్నీ కూడా. ఫుడ్ కానివ్వండి, స్టే అన్నీ చాలా తక్కువ రేట్లు ఉండాలి. కానీ హాయ్, వెరీ గుడ్. నైస్ కాఫీ. ఇట్స్ ఓకే డన్. ఆయన ఏమంటున్నారంటే ఇక్కడ కూర్చోండి, నువ్వు ఎట్లా ఎందుకున్నారా అంటున్నాడు. ఇంకా బ్యాగ్ ఇదంతా ఉంది, వీడియో తీస్తున్నాం, మనకి ఎక్కడైనా ఓకే. నేను 100 ఇచ్చా కదా, నాకు 75 రూపాయలు ఇచ్చారు. అంటే 25 బిర్రులు అండి కాఫీ. అంటే మన డబ్బులో 13-14 రూపాయలు. హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలు. ఇప్పుడు కాఫీ తాగాను, మీకు చూపిద్దామని చెప్పి. మామూలు కాఫీ తాగిన తర్వాత ఎవడు తిండు, బట్ నేను తినాలి. ఎందుకంటే మంచిగా తిరగాలంటే ఎనర్జీ ఉండాలిగా, శక్తి ఉండాలిగా. దీంట్లో మనకు కావాల్సింది దొరికిద్ది. ఇంకేం తింటాం ఎప్పటిలాగా ఇంజేరా. హలో గైస్, ఐఎమ్ గుడ్. బయట బోర్డు ఫోటో తీశాను, ఇదిగోండి.
చూపిద్దాం. ఇది ఏదో చెప్పాను, వాళ్ళకి ఏదో అర్థమైంది, ఏది ఇస్తే అది తినేద్దాం. ఇది ఇంజేరా ఎగ్ ఓకే, కోడిగుడ్లు ఇంకా మిక్సింగ్ మొత్తం. నైస్. ఆ జిబోటీ దేశం దెబ్బకి నా పని అయిపోయిందండి. అసలు ఆ దేశానికి నేను ఒక టూరిస్టర్నా ఒక దొంగనా అనిపించింది. అక్కడికి వెళ్తే ప్రతిదీ ఎవరి దగ్గరికి వెళ్ళి ఇట్లా నన్ను నేను వీడియో తీసుకుంటున్నా, వీడియో తీయొద్దు అంటారు. లేదు రోడ్లు తీస్తున్నా వీడియో తీయొద్దు అంటారు. అమ్మ, ఒక దేశానికి చదువు ఎంత ఇంపార్టెంటో నాకు ఆ దేశం వెళ్ళిన తర్వాతే అర్థమైంది. అమ్మ ఒక దొంగలా బతికానండి అక్కడ ఉన్నాను రోజులు. వీడియోలు తీయలేక అల్లాడిపోయాను. కాలు బాగాలేదు కదండి నాకు, అందులోనూ కొంచెం ఆరోగ్యం కూడా ఇంకా సెట్ కాల. ఇక్కడ ఈయన మాట్లాడమని చెప్పాను, మన ముని అన్ననే మాట్లాడమని చెప్పాను. అన్న లైన్లో ఉన్నారా? మన ముని అన్నయ్య అతను ఇక్కడ ఆటో ఉందన్నమాట. అతను మొత్తం తిప్పి చూపిస్తా అన్నాడు మనకి ఇక్కడ ఫేమస్ ప్లేస్లు. ముని అన్నయ్య ఏంటంటే ట్రాన్స్లేషన్ కింద మాట్లాడారు వాళ్ళ భాషలో. మొత్తం ఎంత అండి 2000 బిర్లు అడిగారు. చూద్దాం, మొత్తం తిప్పి మనకి చూపించి కొంచెం మంచిగా అనిపిస్తే ఒక 500 ఎక్స్ట్రా ఇద్దాం. ఇథియోపియాలో కూడా చేతులు కడుక్కొని తింటారు కాబట్టి బయటికి వెళ్ళి చేతులు కడుక్కొని రా అన్నారు. మనలాగే సేమ్ కుళాయి తెప్పడం, చేతులు కడుక్కోవడం. ఓకే, ఇదిగోండి మన ఇంజేరా, కోడిగుడ్డు, ఇది 3 ఇచ్చేసారు. చివరిలో రేట్ ఎంతో కనుక్కొని చెప్దాం. థ్యాంక్ యూ. బాగుంది. ఇదే ఫుడ్ మన సైడు ఇదే క్వాలిటీతో చేసి అమ్మితే 500-600 తీసుకుంటారండి తేలిక. మళ్ళీ ఎగ్ కర్రీ చెప్పాను, ఇది అయిపోతే ఇది ఒకటి ఎక్స్ట్రా ఇచ్చారు తినమని. బిల్లు 450, అంటే మన డబ్బుల్లో ఒక 250 వేసుకోండి. పర్లేదండి, నేను తిన్నదానికి 250 అంటే చాలా తక్కువ. నాకు మళ్ళీ రెండోసారి కూడా కోడిగుడ్డు కూర అదంతా వేసి 2, 3, 400. పర్లేదండి, చిల్లర కూడా ఇస్తున్నారు. ఓకే బాయ్. వెళ్దామా? లెట్స్ గో. అసలు మనం ఈ ధీరేదవా సిటీ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఈ రైల్వే స్టేషన్ దగ్గరికి రావాలి. ఇదే అండి పురాతనమైన రైల్వే స్టేషను. మనం ఉన్న ఈ ద్రేడ్వా అనే దేశం పుట్టడానికి గల కారణం ఈ రైల్వే స్టేషనే. 1890వ సంవత్సరంలో ఇథియోపియా దేశాన్ని పరిపాలిస్తున్న మెనలిక్ 2వ రాజు ఈ ఇథియోపియా దేశ రాజధాని అడిస్ అబాబా నుంచి జిబోటి దేశం వరకు రైలు మార్గాన్ని అయితే నిర్మించాలనుకున్నారు. కాకపోతే అడిస్ అబాబా నుంచి జిబోటి దేశం 850 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. దారి మధ్యలో ఎన్నో కొండలు, పర్వతాలు అయితే ఉన్నాయి. కాబట్టి మధ్యలో ఉన్న ఈ ధీరేదవా జిబోటి నుంచి ఇక్కడి వరకు అనుకూలంగా ఉందండి. ఇక్కడ నుంచి ఈ దేశ రాజధాని అడిస్ అబాబాకి కనెక్షన్ అయితే ఇస్తుంది. మధ్యలో ఒక జంక్షన్గా అయితే ఈ ధీరేదవా అయితే ఉంది. ఈ రైల్వే స్టేషను చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇథియోపియా దేశానికి సముద్ర మార్గం గుండా ఏమైనా రావాలంటే జిబోటి దేశం నుంచి ఈ ధీరేదవా దాటుకొని అడిస్ అబాబాకి వెళ్ళాలి. మళ్ళీ అడిస్ అబాబా నుంచి జిబోటి వెళ్ళాలన్న ఏమైనా ఈ స్టేషన్నే దాటుకొని వెళ్ళాలి. కాబట్టి ఈ రైల్వే స్టేషన్ చుట్టూతానే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ జరగడం వలన ఈ ఊరు మొత్తం డెవలప్ అయ్యి ఇథియోపియాలోనే 2వ అతిపెద్ద నగరంగా అయితే పుట్టిందండి. కాబట్టే ఈ రైల్వే స్టేషనే ప్రధాన కారణం ఈ ఊరు ఇంత డెవలప్ అవడానికి. ధీరేదవా, ఇక్కడ ప్రజలు దీన్ని ద్రేడ్వా అని పిలుస్తారు. ఇంకా ఈ రైల్వే స్టేషన్ అయితే ప్రెజెంట్ క్లోజ్ అయితే చేశారండి. ఎందుకంటే మారుతున్న కాలంతో పాటు కొత్త రైళ్లు, కొత్త రైల్వే ట్రాక్లు ఇవన్నీ రావడంతో ఈ వీడియోలోనే మనం జిబోటి నుంచి వచ్చాం కదా రైల్వే స్టేషన్, అదే అండి చైనా వాళ్ళు కట్టిన రైల్వే స్టేషన్. చైనా వాళ్ళ రైళ్లు అవి. ఇదంతా కూడా పాతది ఫ్రెంచ్ వాళ్ళు కట్టింది. అప్పట్లో ఈ రైల్వే స్టేషన్ లో వాడిన రైళ్లు కానివ్వండి, సామాగ్రి, వర్క్ షాపు అవన్నీ లోపల ఉంటాయి. అవి చూడాలంటే 120 రూపాయలు టికెట్ అంట. లోపలికి వెళ్తే మనకి మొత్తం చూపిస్తారండి. ఈయన ఆటో ఆయన్ని కూడా మనతో పాటే తీసుకొని వెళ్ళిపోతున్నాను, వెయిట్ చేయించడం కరెక్ట్ కాదులే అని చెప్పి. ఈ పెద్ద ఆయన అయితే బయట నుంచి తీసుకుని వస్తున్నారు. హలో సార్. Hello, how are you? ఐఎమ్ ఫైన్ సార్. నైస్ సార్, ఇథియోపియన్ పీపుల్స్ ఆర్ వెరీ నైస్. చాలా మంచి వాళ్ళు మీ దేశం వాళ్ళు. ఈవిడ గైడ్ అంట. Yeah, I am a guide of the train station. General metal workshop. ఇక్కడ వర్క్ షాప్ కూడా ఉంది.
మొత్తం చూస్తున్నారండి, చూసాం కదా ఇప్పటి వరకు. మొత్తం పాత వర్క్ షాప్ అదంతా కూడా, అప్పట్లో రైళ్ళు ఇవన్నీ. ప్రజెంట్ ఇవన్నీ కూడా యాక్టివ్లో లేవు, పాతవి. జస్ట్ వాళ్ళు ఏంటంటే మెయింటైన్ చేస్తున్నారంట ఆ సంపద. ఈ ఎన్నో వందల సంవత్సరాల నాటి కదండి ఇవన్నీ కూడా, కాబట్టి ఈ ప్రభుత్వం ఏంటంటే కాపాడుతుంది. మీకు డౌట్ ఉంటుంది కదా, ఎప్పుడైనా రైలు ముందరికి వెళ్తే ఎండ్ పాయింట్కి వెళ్తే రివర్స్ ఎట్లా తిరిగిద్దని. ఇట్లాంటివి ఉంటాయండి. మొత్తం 360 డిగ్రీస్లో తిరిగిద్ది ఇది. ఎటు కావాలంటే అటు మనం ట్రైన్ బోగి పంపించవచ్చు. ఈ పట్టాలన్నీ అయ్యాయి. దీంట్లోకి వెళ్ళంగానే అట్లా తిరిగిపోయేది రివర్స్ ఇంజిన్ పార్ట్ వరకు. సో అప్పట్లోనే మంచిగా చేసుకున్నారు. ఇంక ఇదంతా వర్క్ షాప్, ఇది కూడా వర్క్ షాప్. ఇక్కడ కూడా ఇంజన్లు ఏమైనా రిపేర్లు ఉంటే చేస్తారు. ఇది ఇంజన్ రిపేర్లు, అది బోగీలు అక్కడ ఆగిపోతాయండి. అక్కడ ఆగిపోయి ఇంజిన్ ఏంటంటే ఇక్కడ వరకు వస్తుంది అనమాట. సో ఇది స్టీలు ఇనుము ఏం లేదు కదా, మొత్తం చెక్క. French still we work in French. Allez au boulot, allez au travail. This the chef wagonage took us some number and their name teach. నా వరకు ఇవన్నీ ఊరక చూడడం వరకు ఓకే, కానీ వీటి గురించి తెలుసుకొని మనం ఏం చేస్తాం చెప్పండి. ఒకప్పుడు అంటే 100 సంవత్సరాలు బతికేవాళ్ళరా అంటారు. ఇప్పుడు బొంగు 50 సంవత్సరాలు బతకడమే హార్ట్ అటాక్లు, షుగర్లు, బీపీలు. 50 సంవత్సరాలే గగనంగా ఉంది. ఇంకా చిన్న బ్రెయిన్లో ఈ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకొని పోతా ఏమైనా తీసుకెళ్తామా చెప్పండి. ఇప్పుడే ఎలా బతకాలి, తిన్నామా, నిద్రపోయామా, అప్పుడప్పుడు ఏమైనా ప్లేసులకి వెళ్ళి ఎంజాయ్ చేసామా, అంతే. ఇవన్నీ తెలుసుకోవడం మన వరకు ఇవన్నీ వర్కౌట్ అవ్వవు, లేదా అడ్వెంచరస్ ఏమైనా చేసామా, అంతే. అప్పట్లో సైకిళ్ళు ఇక్కడ పెట్టేసి పార్క్ చేసి వెళ్ళిపోవాలంట తాళాలు వేసి వర్కర్లు. అప్పట్లో సైకిళ్ళే కదండి. ఇదిగోండి ఇంకా వచ్చేసాం, మిడిల్లోకి వచ్చాం. రైల్వే స్టేషను, మొత్తం రైల్వే ట్రాక్లు ఇవన్నీ. ఇటు స్ట్రైట్కి వెళ్తే జిబోటి దేశం, ఇటు స్ట్రైట్కి వెళ్తే ఈ దేశ రాజధాని అడీస్ అబాబా. ఈ ధీరేదవా ఇందుకే అండి పెద్ద సిటీ అయింది. మొత్తం ఏంటంటే ఇది ఒక హబ్బులా ఉంది మధ్యలో. ఇక ఫైనల్గా మెయిన్ రైల్వే స్టేషన్కి వచ్చేసాం. Facteur chez renseignement. Mengistu, an imperialist period is ఇంకా చివరిగా ఏదో గోల్డెన్ బుక్లో మన పేరు రాసుకునేది ఉంటుందంట. ఇక్కడికి వచ్చి విజిట్ చేసినందుకు రాద్దాం. సో ఇట్లా మన పేర్లు అవన్నీ రాసేయచ్చు దీంట్లో. పాపం చాలాసేపు తిప్పి చూపించారు. దిస్ ఇస్ ఫర్ మీ. యా ఓకే, బాయ్ బాయ్. సో అర్థమైంది కదండి. ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ ఏంటంటే అడీస్ అబాబా ఈ దేశ రాజధాని నుంచి ఈ ధీరేదవా ఊరి మెంగుండా జిబోటి దేశం వరకు పాస్ అవుతుంది. ఈ మధ్యలో ఏంటంటే ఈ ధీరేదవా ఉండడం వల్ల ఏంటంటే ఈ ధీరేదవా మొత్తం కూడా అంచెలంచెలుగా ఎదుక్కుంటా పెద్ద సిటీ అయింది. ఇథియోపియాలోనే 2వ పెద్ద దేశం. సో అదనమాట మెయిన్ దానికి గల కారణం ఈ రైల్వే స్టేషనే. ఇది ఉండడం వల్ల అంత పెద్ద అయింది. యా ఫినిష్. పెద్ద ఆయన కూడా పాపం కొంచెం కష్టపడుతున్నాడు. వందా. Okay, ఓకే, thank you. బాయ్ బాయ్. Bye bye. మార్కెట్ ఓకే. The most crowded place in Integrero. ధీరేదవా ఆఫ్రికన్. యా యా. ఇది అప్పట్లో చచ్చిపోయిన సమాధులు. దీని స్టోరీ ఏంటో జై గూగుల్ తల్లి వాయిస్ ఓవర్ ఇస్తున్నా, వినేసేయండి. రెండవ ప్రపంచ యుద్ధంలో ఉగాండా, తాంజానియా, కెన్యా అలాగే ఇప్పుడున్న ఇథియోపియా ధీరేదవా ప్రాంతం నుంచి బ్రిటిష్ వాళ్ళ తరపున పోరాడడానికి కొంతమంది సైనికులను అయితే తీసుకున్నారు. వాళ్ళు ఆ యుద్ధంలో మరణించిన సైనికులందరికీ జ్ఞాపకంగా ఇక్కడ ఆఫ్రికన్ ధీరేదవా సెమెట్రీ అని వాళ్ళ జ్ఞాపకార్థం అయితే పెట్టారండి. సో ఇంకా అది చూసాం కదా ధీరేదవా. ఇప్పుడు ఇక్కడ మార్కెట్కి అయితే వెళ్ళబోతున్నామండి. ఈ ధీరేదవాలో ఎక్కువ క్రౌడ్ ఉండే ప్లేస్ అంట. ఈ బ్రదర్ కూడా జాయిన్ అయ్యాడు. హాయ్ బ్రదర్. Hi, I'm from Breda. ధీరేదవా యా యా. ఈ ఊరు నుంచి అంట బ్రదరు. ఏంది మార్కెటా? ఇదంతా ఇంకా మార్కెట్, లోకల్ మార్కెట్. దాని నుంచి ఆటో ఎక్కడైనా పార్క్ చేద్దామని చూస్తున్నాం. దొరికింది పార్కింగ్.
చూద్దాం కాసేపు లోకల్ మార్కెట్. ఇదిగోండి ఎంత మంచిగా అసలు రిసీవ్ చేసుకుంటున్నారు చూడండి. హాయ్ అంటున్నారు. అదే జిబోటి అనుకో దొబ్బే అంటారు. సెకండ్ హ్యాండ్ క్లాసా? ఇట్లా ఆటో ఆయన్ని మాట్లాడుకోవడం వల్ల ఏంటంటే మనకు కూడా ఉంటాడు, గైడ్లా వ్యవహరిస్తాడు. చివరిలో అతను నెంబర్ ఇస్తాలే, ఎప్పుడైనా ఇది రేడియో వచ్చినప్పుడు మీకు ఉపయోగపడుద్ది. మా గుంటూరు కూరగాయల మార్కెట్లోకి వెళ్ళినట్టు ఉందండి. ఇటు వెళ్తుంటే మొత్తం గొంతులు. హే బ్రో, హాయ్, హౌ ఆర్ యూ? ఇంజేరా ఫుడ్ మామూలుగా ఉండదు. బాయ్. నో, ఐ ఆల్రెడీ డన్. థ్యాంక్ యూ. ఆల్రెడీ డన్, థ్యాంక్ యూ. ఆవకాడోలు బేపచ్చంగా దొరుకుతాయి కదా ఇక్కడ. సో ఆవకాడో. హాయ్. సమస్తం షూస్ మొత్తం చైనా సరికేగా. చాలా ఉందిగా. మనోడప్పుడు వచ్చాం కాబట్టి తీసుకొస్తున్నాడు. మామూలుగా మనకి ఆడ తెలుస్తుంది. ఎక్కడైనా ఏ దేశానికైనా కానీ వాళ్ళకి తగ్గట్టు ఉంటాయండి. మొత్తం బ్లూ కలర్ లైటింగ్లు పెట్టేశారు. బ్లూ కలర్లోకి మారిపోయింది వీడియో. ఓకే బాయ్. పెద్దది ఇంకా చాలా ఉంది మార్కెట్. ఇదంతా కూడా చెత్త మొత్తం పడేశారు ఇక్కడ చూసుకుంటే. బ్రో, అమ్మా చాలా కష్టం ఇటు వెళ్ళడం. బ్రదర్, నెక్స్ట్ వేర్? నెక్స్ట్ స్వీట్ ఎక్కడికో తీసుకెళ్తాడులే, పది వెళ్దాం. వీళ్ళు ఇది ఫేమస్ ప్లేస్ అంటే ఇక్కడ మనం ఉన్న ఇథియోపియా దేశంలోనే ఇదే ఫేమస్ బేకరీ అంట. ఇక్కడ దొరికే స్వీట్ అంత బాగుంటుందంట. అన్నట్టు నేను షుగర్ తీసుకోనని తెలుసు కదా, ఇంకా వీళ్ళైతే రెగ్యులర్గా తింటారంట ఇక్కడ. అట్లీస్ట్ వీళ్ళకి ఇప్పిద్దాం, మీకు బేకరీ చూపించినట్టుంటుందని చెప్పి వచ్చా. చాలామంది జనాలు ఉన్నారుగా. డబ్బులు పెట్టి స్వీట్లు కొనడానికి కూడా ఇంత పెద్ద క్యూనా? మొత్తానికి వచ్చేసాం. బ్రో, వాట్ ఈస్ ఫేమస్ హియర్? ఫేమస్ ఫుడ్? హల్వా. నా ముషబ్బక్. ఓకే, టేక్. వాట్ ఎవర్ యూ వాంట్ యూ టేక్. మన సైడ్ లాగా ఇక్కడ కూడా హల్వానే ఫేమస్ అంట. ఇక్కడ కావాలంటే తినడానికి కూడా ఉంది. ఓ కమాన్, ఓపెన్. వేడిగా ఉందండి ఇది. హల్వా. మిషాబాద్. ఓకే, ఫేమస్ ఇన్ ఇథియోపియా. ఓకే, ఒక బోర్డు లేదు, ఏం లేదు దీనికి. వాట్ ఈస్ ద రెస్టారెంట్ నేమ్? రెస్టారెంట్ నేమ్ అల్ హాషిమి. ఓకే, అల్ హాషిమి అంట. బ్రో, స్టాప్ వన్ సైడ్, యూ కెన్ ఈట్. ఓపెన్. No. You open. Okay. ఇది హల్వా. వేడిగా ఉంది, ఏదో బెల్లం ముద్ద ఉన్నట్టు ఉంది ఇది. No. For you.
ఏంది అమ్మాయి జిలేబీనా? Once you taste it, ఓకే నో నో ఓకే గుడ్ స్వీట్ ఓకే ఓకే బ్రో కమ్ ఆన్ దిస్ వన్ ఆల్సో ఈట్ ఈట్ తినండి. వెరీ గుడ్ ఓకే ఆటో నడుపుతున్నాడు వాళ్ళిద్దరిని. Traditional travel. ద్రేడ్వా ప్యాలెస్ అంటే ఇది. around 10 kilometers. ఇథోపియా అనేది క్రిస్టియన్ దేశం చెప్పాలంటే 65% క్రిస్టియన్సే ఉంటారు కాబట్టి చర్చిలు ఎక్కువ కనపడతాయండి. ఇదే అంట ఈ ధీరే దవాలో పాత చర్చు, మొత్తం వుడెన్ చర్చిలా ఉంది ఇది. In Breda is under construction. పోస్ట్ ఆఫీస్ డెవలప్మెంట్ ఏమైనా చూపించండి అంటున్నాను, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏమైనా ఉంటే. వీళ్ళే ఎంతసేపు ఆలోచిస్తున్నారంటే ఏం డెవలప్ కాలేదనా? Construction. ఆల్ ద సిటీ Under the construction. ఓకే మొత్తం సిటీ మొత్తం కన్స్ట్రక్షన్లో ఉందంట. దిస్ ఈజ్ డౌన్ టౌన్, దిస్ ఈజ్ డెవలప్మెంట్. Yeah, this is development. No, this is reality. Oh, nice road, bro. 1, 2 and బాగున్నాయి రోడ్లు. అలాగే అటు ఫుట్పాత్, మళ్ళీ ఇక్కడ కూడా ఫుట్పాత్. ఇది జనాల మీద ఎండబడకుండా ఇది కూడా పెట్టారు, బాగుంది. ఇంత డెవలప్మెంట్ వామ్మో నా వల్ల కాదురా అయ్యా, వెళ్ళిపోదాం ఇంకా. Bro, this is the only developed area or any No, it's the famous one. famous place? Famous one. It started in Breda. Okay. It's the first road. Kazira. First good road, Good road. like ఫుట్పాత్లు ఉన్నాయి, రోడ్లు But ఉన్నాయి. it is not finished yet. Okay, There still is some, constructing. Own process. Yeah. How many days to take to complete this all project? It is better to ask the mayor. Mayor. Okay. Good question. Talented guy. మా భలే భలే ప్లేసులకి తీసుకొచ్చారు. మొత్తం ఇదంతా వాళ్ళ మేయర్ని అడగమంటున్నాడు. ఏంది ఎలా ఉందంటే అంతేలే. లవ్ స్ట్రీట్. Love Street. ఓకే ఓకే. ఇక్కడికి పెళ్ళి అయిన వాళ్ళు అలాగే ప్రేమించుకున్న వాళ్ళు రాత్రులు వచ్చి తిరుగుతారంట. ఇంకా అలాంటి కార్యక్రమాలు అయితే ఇక్కడ జరుగుతాయి అంట, తీసుకొచ్చారు. ఓన్లే ఇదొక జనరల్ నాలెడ్జ్. లవ్ స్ట్రీట్ Love Street. ఓన్లీ దిస్. No, this area. This ఓకే నైస్ ఓకే. ఇక్కడ ఎక్కడ చూసినా ఆటోలే ఎక్కువ నడుస్తున్నాయి, అన్నీ కూడా మన ఇండియా ఆటోలే. This village, what's special is community lives together, help each other. హెల్ప్ ఈచ్ అదర్. Yeah. ఇక్కడ ఉండేవాళ్ళు అందరూ కలిసిమెలిసి ఉంటారంట, ఒకరికొకరు సహాయం చేసుకుంటారంటండి. ఇంకా ఏమైనా చూడాలంటే ఈ సిటీ టాప్ వ్యూ ఒకటి చూడాలి, బట్ అది అవ్వదంట, చాలా దూరం వెళ్ళాలంటున్నారు చూడాలంటే. ఒక కొండ ఎక్కాలంట, 4 కిలోమీటర్లు ఉంటుంది ఎక్కడానికి దిగడానికి. నాకు తెలిసి ఈ కాలుతో కష్టమే అండి, కాబట్టి అది స్కిప్ చేసేస్తున్నాను. అది బ్యాగ్ ఆటోలో పెట్టి ఇక్కడ తాగుదాంలే అంటే ఉండదు అసలు, మనం వెళ్ళొచ్చే లోపల ఎత్తుకెళ్ళిపోతారు అంటున్నారు. అలా ఉంది. ఇంకా కాఫీ ఉదయం పూట ఆల్రెడీ తాగాం. వీళ్ళు ఇక్కడ బాగా కాఫీ అంటే చాలా ఇష్టం, వీళ్ళకి కాఫీ లేకుండా ఉండలేరు. మంచి కాఫీ స్మెల్ వస్తుంది ఇక్కడ.
ఇదిగోండి చూడండి, ఇది ఏదో బాగా బరువు ఉండిద్ది అనుకున్నా, అసలు ఏమీ లేదు కానీ బాగా స్ట్రాంగ్గా ఉంది. నో షుగర్. ఓకే, You will taste it. నైస్. It's good. ఇంకా మనల్ని తీసుకెళ్ళి ఇక్కడ నుంచి వేరే ఊరు వెళ్తున్నానని చెప్పాక స్టార్టింగ్లో ఇంతే అంటే ప్లేస్లు ఇంకా ఉండే ఉంటాయి. బట్ తిప్పారుగా, నాకు వద్దురా. ఇందాక నుంచి అండి చిన్నపిల్లలు ఏంటంటే ఇక్కడ బబుల్ గమ్ములు ఇవి అమ్ముకుంటారు. ఇదిగోరా ఉంచుకో, అమ్ముకో. బాయా, చిల్లర లేకపోతే సబ్బు ఒకటి ఇచ్చా. ఇక మనల్ని బస్ స్టాండ్లో దింపేశారు. ఇక్కడ నుంచి ఇప్పుడు 40 ఊరు హరారు. అక్కడికి వెళ్ళిపోయి ఆశ్రయం ఎత్తుకొని వీడియో అయితే ఎండ్ చేసేద్దాం. కానీ నెక్స్ట్ రాబోయే వీడియో అదిరిపోద్ది. సో ఇది వచ్చేసి మన నెంబరు. ఎప్పుడైనా ఇది రైడ్ బాగా వస్తే కనుక కాల్ చేయండి. వాట్సాప్ సేమ్ నెంబర్. వాట్సాప్ yes. ఓకే, ఇదే వాట్సాప్ నెంబరు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. Thank you. పర్లా మంచిగా చూపించాడు. థ్యాంక్ యూ బ్రో. Nice. షో మీ హరార్ బస్. Okay. Nah. అది చూపిపోతే మనకేం తెలుసు లోకల్ లాంగ్వేజ్. ఓకే బ్రో, టాక్ ప్రైజ్ ఆల్సో. ఓకే, గుడ్ ప్రైస్. విదేశీ ఉండని చెప్పి వేసేస్తారు, లేదంటే షార్ట్. ఓ థ్యాంక్ యూ. మంచిదే. హాయ్ మై ఫ్రెండ్. Get in. వేర్ కెన్ ఐ పుట్ మై బ్యాగ్? ఫ్రెండ్స్ ఉంటే ఇది అడ్వాంటేజ్, ముందల సీటు. ఓకే, వేర్ కెన్ ఐ పుట్ మై బ్యాగ్? Okay. ఇన్ టాప్? No. Ask up here. Okay, I can adjust in front. How much money? How much money? Hi. You speak English? Yeah. Oh, nice company. But it's taken. మనకి ఫ్రంట్ సీట్ పోయింది, ఆయన ఎవరు వచ్చి కూర్చేసుకున్నారు, అందుకే ముందే కూర్చోవాలి. ఈజ్ మై ఫ్రెండ్. బ్రో ఇది ఎప్పటికి వెళ్ళింది బ్రో? అదైతే రన్నింగ్ లో ఉంది బ్రో. దట్ వన్ ఈస్ గోయింగ్. Ethiopia black. This or this? Thank you. Thank you bro. Ow. Bro, Share manama. thank you. Thank you bro. Aye brother. Aye brother. Thank you. అమ్మ ఇది ఎంతసేపు పట్టింది వెళ్ళడానికి? మీ బాధ మీది. ఇప్పుడు దాకా ఇచ్చుకుంటా వచ్చాయి. వీళ్ళకి ఇవ్వడానికి చిల్లర కూడా లేదు నా దగ్గర. చిల్లర మెయింటైన్ చేయాలండి. సాధారణంగా ఏ టూరిస్టులు వచ్చినా కానీ ఇట్లా లోకల్ వెహికల్లో వెళ్ళరండి. I don't have no change. ఇప్పుడు ఈ బ్యాగ్ పట్టట్లేదు, వెనక కూడా పెట్టుకోవడానికి లేదని చెప్పి 2 సీట్లు నన్నే తీసుకోమన్నారు. ఇక్కడ నుంచి హరార్కి 400 అంట. అంటే ఎంత మన డబ్బుల్లో ఒక 250 రూపాయలు అట్లాగా. నో సారీ. థ్యాంక్ యూ. నో ዘገበው ሚዲያዬ ባለፉት ጊዜ ያላሰፈን በተለይ ሁለተኛውን በስፋት ነበር ሲዘገብ አበርክቶ የጎላ እንደሆነ ይታወቃል። እና ይህንን ለመታደግ ልክ እንደ ጥምቀት ያሉት ሌሎች బ్రో ምስራቅ አውሮፓ ሀገራትን በአጠቃላይ డబ్బులు కూడా ఇచ్చేసాం. చాలాసేపటి తర్వాత వచ్చేసాం హరార్ అనే ఊరికి.
ఆయన ఇక్కడ దింపేశాడు, ఆ మన్నారే దగ్గర దింపుతాడు అనుకుంటే. మన్నారే అంటే తెలియట్లా, ఇక్కడ బస్ స్టాండ్ని మన్నారే అంటారు. మనం వచ్చాం కదా, లాంగ్వేజ్ ప్రాబ్లం, ఏం చేస్తాం. ఇక్కడ రేవడా అని ఇంకో హోటల్ ఉంది, దీంట్లోకి వెళ్ళి అడగాలి. నైస్ బ్రో. ఇంకా అది హరారా వచ్చేసాం, హోటల్లో చెక్ ఇన్ అయ్యాం. హోటల్ రూమ్ వచ్చేసి మన డబ్బులో ఒక 1100 రూపాయలు పడిందండి. పర్లా మంచి రూము, హాట్ వాటరు, టీవీ పని చేయట్లేదు అంటే, అన్నీ కావాలంటే వస్తాయా. సో హరారా అనే ఊరు వచ్చాం కదా. ఇక్కడ అసలు నెక్స్ట్ రాబోయే వీడియోలో చూస్తారు ఇక్కడికి ఎందుకు వచ్చాం, అసలు ఏం చూపించబోతున్నాను మీకు అనేది. బాగుంటుంది ఖచ్చితంగా. ఇట్లా కూడా ఉంటుందా, ఇట్లాంటి యాక్టివిటీ కూడా ఒకటి ఉంటుందా అని మీకు అర్థమైంది. సో ఇప్పటివరకు చూశారు కదా, అక్కడెక్కడో జిబోటీలో స్టార్ట్ అయ్యి, జిబోటీ దేశంలో స్టార్ట్ అయ్యి దాదాపుగా ఒక 1, 2, 3, 4 ఎన్ని రోజులు తీసానో వీడియో. ఒక లైక్ అయితే చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.